నీలమా నీలమా ఇలా రా. ఏంటంటే అటు చూడు, అది క్యాబ్ దిగింది. లగేజ్ పనులొచ్చి తీసుకెళ్తారు. అలాగే మేడం. రాణి ఆంటీ అదే క్యాబ్ లో రిటర్న్ వెళ్ళిపోతుంది. దాని సంగతి తేలుద్దాం పద నీలమ్మ. రా పద. ఓకే, అవి మెయిల్ చేయండి, నేను చెక్ చేస్తాను. అఖిల, వరిగా ఉన్నావేంటి? ఉదయం నుంచి ఏం తినకుండా ఉన్నావు? అనుకున్నవన్నీ జరగలేదు కదండి. ఆ బాధను దిగమింగుకోలేకపోతున్నాను. ఇంకేం తింటాను చెప్పండి. అక్క, పెద్దబాబు వచ్చాడక్క. పార్వతి వెంట పెట్టుకొని వచ్చిందక్క. పెద్దబాబు, అదిగో. అఖిల, పెద్దబాబు వచ్చాడు. పెద్దబాబు, అమ్మా. పెద్దబాబు, అమ్మా. పెద్దబాబు. నాన్న, మళ్ళీ ఇలాగే వచ్చావా నాన్న? కంటి చూపు తిరిగి వస్తుందనుకుంటే పార్వతి పెద్దబాబుని తిప్పుకొని వచ్చింది. పార్వతికి బదులు నువ్వెళ్ళినా బాగుండేదక్కా. మహి బ్రో, పిన్ని వాళ్ళు వచ్చారా? పిచ్చిపోయి మామూలు అయిపోయారా? వీళ్ళ నాటకాలు అయిపోయినాయి బ్రో. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇంకో డ్రామాకి తెరలేపుతున్నట్టున్నారు. ఏంటి మహి అలా అంటున్నావు? మా ఆరోగ్యం బాగైతే మాత్రం సంతోషించరు కానీ పోనీలే, కనీసం దేవైన కంటి చూపుతో వస్తాడనుకున్నాం. కానీ ఆ సంతోషం కూడా లేకుండా పోయింది కదా. మేము నాటకాలు ఆడేవా? కరెంటు షాక్ పెట్టించుకోవడానికి అలా ఎందుకు చేస్తామయ్యా? ఊరుకండిక, మీ గోల్ ఎక్కువైపోతుంది. ఇలా వస్తావని ఊహించలేదు పెద్దబాబు. నువ్వు మళ్ళీ చూస్తావని 1000 కళ్ళతో ఎదురు చూసాం. కానీ అలా జరగలేదు. అంతా మన దురదృష్టం. ఏమైంది పార్వతి? నీ దేవుడి కళ్ళల్లో వెలుగుని తీసుకొస్తాను అని మాటిచ్చావు కదా. నా తలరాత అట్ట ఉందమ్మ గారు. నా మూలంగాని పెద్దబాబు గారికి కంటి చూపు రాలేదు. ప్రతి సంవత్సరం మంచు పర్వతాల్లో వైద్యం చేసే మొక్కలు మొరుస్తాయి అంటారు. కానీ ఈసారి రాలేదు అన్నారు. అదేంటక్క, మొక్కలు రాలేదా? అదేంటి? అబద్ధం ఆంటీ. దేవాకి చూపు రాలేదు కానీ మొక్కలు రాకపోవడం ఏంటి? మీరు వెళ్ళి చూసినట్టు చెప్తున్నారేంటి? అనవసరంగా నోరు జారకండి. అక్క, ఎక్కడో తిరకాసుంది. అవునంటీ, దేవా వెళ్ళింది కాశ్మీర్కే కదా. అవును, కంటి చూపు రావడం కోసమే కదా ఆంటీ. అవును అవును అవును. చిరాకు పడకండి ఆంటీ. కానీ అక్కడ ఔషధం మొక్కలు మొలిచాయి. వీళ్లే సద్వినియోగం చేసుకోలేదు. మీరెలా చెప్పగలుగుతున్నారు నీలా? మరి వీళ్ళు కాశ్మీర్కి వచ్చినట్టు చెప్తున్నారేంటి? బ్రో, వీళ్ళు ఇక్కడ 4 రోజులు లేరంటే అక్కడికి వచ్చారని నాకు డౌట్ గా ఉంది. వెయ్యండి అయ్యా, వెయ్యండి. నిందలన్నీ మా మీదే వెయ్యండి. మరలాగైతే బావకు వైద్యం అందలేదని, ఆ మొక్కలు రాలేదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? మమ్మల్ని కాదు, ఆ పార్వతిని అడగండి. చెప్పు పార్వతి. అబద్ధాలు ఆడవు కదే, నోరు తెరిచి నిజం చెప్పు. ఆంటీ, దీనివల్లే దేవాకి చూపు రాలేదు. నోర్మై, అది నిజం చెప్పకుండా నా నోరు కట్టేయని ఎందుకు చేస్తున్నావు? పార్వతి వల్లే నీకు కంటి చూపు రాలేదు దేవా. అవును, నా వల్లే పెద్దబాబు గారికి చూపు రాలేదు.
ఏం మాట్లాడుతున్నావు? హ? అమ్మా అమ్మా, నాకు చూపు రాలేదన్న బాధతో తను అలా మాట్లాడుతుంది. అక్క దాన్ని ఇంకా మాట్లాడినివ్వండి. ఇక్కడితో ఆపేస్తే నిజం బయట పడదు. ఇవన్నీ మీకెలా తెలుసు పిన్ని? మాకు పిచ్చి పోయేలా చేసిన మహానుభావుడే ఈ వివరాలన్నీ చెప్పారు. కావాలంటే పండిట్ యోగేశ్వర్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి. పండిత్జీ అవుందేవా, ఆయనే కదా మీకు వైద్యం చేస్తానన్నారు. మీరు ఆయన చెప్పినట్టు చేయలేకపోయారు. స్టాప్ ఇట్. అవునమ్మగారు. నువ్వు మాట్లాడకు పార్వతి. చిన్నబాబు, మామ్, అక్కడుండే వాడికి ఫోన్ చేసి కనుక్కో. అమ్మా, నా మాట మీద నమ్మకం లేదా? పెద్దబాబు, అవునమ్మా, మీ అందరిని చూడాలని నాకు ఆశగా ఉంటుంది కదా. నా కోసం పార్వతి కూడా అంత దూరం వచ్చింది. కానీ మీరన్నట్టు దురదృష్టం వల్లే నా కంటి చూపు రాలేదు. అంతేనమ్మా. మామ్, కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. అక్కడ సిగ్నల్స్ లేవనుకుంటా. అమ్మగారు. పార్వతి నువ్వు ఆగు. నా కొడుకు జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటే చివరికి ఇలా అయ్యింది. ఆంటీ, దీనివల్లే దేవాకి చూపు రాకుండా పోయింది. హం. మీరు తెలుసుకున్న రోజు దీన్ని ఇక్కడ ఉండనివ్వరు. ఆపే. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా జీవితంలో చీకటి అనేది ఉంటే అది కేవలం నువ్వే. నీలాంబరి, పెదబాబు ఆవేశపడేలా చేయకు. పార్వతి, డాక్టర్ ఇచ్చిన మందులైతే రెగ్యులర్ గా వాడుతున్నారు కదా? రోజు మందులేస్తున్నాను అమ్మగారు. చూద్దాం, ఈ మందుల వల్లైనా పెద్దబాబుకి కంటి చూపు వస్తుందేమో. నాన్న, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పార్వతి, అక్కడ ఏం జరిగిందో తెలియదు గాని మంచి అయితే జరగాలని కోరుకుంటున్నాం. నీలంబరి భవానీ ఆంటీ మాటల్ని పట్టించుకోవద్దు. వదినా, బ్రోని తీసుకెళ్ళు. టేక్ కేర్ బ్రో. తలుపు వేసిరా పార్వతి, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడడం ఏంటి పార్వతి? సరే, నేనే వేసొస్తాను. పార్వతి, 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 ఎక్కడున్నావు? పార్వతి, ఏం మాట్లాడమేంటి? ఎందుకు అలా చేస్తున్నావు పార్వతి? అమ్మకు చెప్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు చూపు రాలేదంటే దానికి కారణం నువ్వెలా అవుతావు పార్వతి? కారణం నేనే. నా వల్లే మీకు చూపు రాలేదు. అది కాదు పార్వతి. అమ్మగారి దృష్టిలో నేను మోసం చేసినట్టయింది. అసలు నువ్వు అలా ఎందుకు అనుకుంటావు పార్వతి? నిజమేంటో వాళ్ళకి తెలీదు. లేదు పెద్దబాబు గారు,
నాకు శిక్ష పడితేనే బాగుండేది. అమ్మగారు నన్ను శిక్షిస్తేనైనా నాకు బుద్ధొచ్చేదేమో. పార్వతి, ఏది మనం అనుకున్నట్టు జరగదు. అలాగని మీకు సూపు రాకుండా ఉంటే ఎప్పటికీ నన్ను దోషిగానే ఉంటాను కదా పెద్దబాబు గారు. కారణాలు ఏవైనా కావచ్చు, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన అమ్మగారి ఆశల మీద నీళ్లు పోసినాను. అమ్మగారు నన్ను గెంటేసినా బాగుండేది. అర్థం చేసుకో పార్వతి, నువ్వు దిగులు పడితే నమ్మకం తగ్గిపోతుంది. అమ్మగారికి నిజం తెలిసిందని భావించేదాన్ని, కానీ నాలోని నిజాన్ని దాచుకుని ఇట్ట బాధపడలేను. పార్వతి, నువ్వు ఏడిస్తే నా కళ్ళలో నీళ్ళొస్తాయి. నువ్వు బాధపడితే నా గుండె బరువెక్కిపోతుంది. అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు ఈ పార్వతికి విలువేముంటుంది చెప్పండి పెద్దబాబు గారు. నన్ను క్షమించండి, నన్ను ఓదార్చాలని కూడా చూడొద్దు. పార్వతి, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అర్థం కావట్లేదు. నువ్వు నిజం చెప్పి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు నా పక్కనుంటే నాకు అదే వెలుగని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. త్వరగా పంపించండి, లేట్ చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. శేఖర్, రండి సార్. చంద్రముఖి ఎక్కడుంది? రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. ఎవరికి డౌట్ రాకుండా చూసుకోవాలి శేఖర్. మోహం వాళ్ళకి కానీ ఐశ్వర్య కానీ ఈ విషయం లీక్ అయితే వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం. ఓకే సార్, పదండి. హా. చంద్రముఖి, చంద్రముఖి, లేవకు లేవకు లేవకు, కూర్చో, రెస్ట్ తీసుకో. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? ఏం లేదు మహి, డాక్టర్ ఇందాకే వచ్చి వెళ్లారు. టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడమన్నారు. నువ్వు తీసుకునే జాగ్రత్తల మీదే మా భార్యాభర్తల భవిష్యత్తు ఆధారపడి ఉంది చంద్రముఖి. డోంట్ వరీ మహి, ఐశ్వర్యని చాలా బాగా చూసుకో. 9 నెలల తర్వాత బిడ్డని మీకు అప్పచెప్తాను. థ్యాంక్ యూ చంద్రముఖి, నీకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. లేదు మహి, ఇది నా అదృష్టం అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఘట్టమనే ఇంటికి కోడల్ని కాలేకపోయినా ఆ ఇంటికి వారసుని అందిస్తున్నాను. నేనేమీ త్యాగం చేయట్లేదు, చేసిన పాపాలకు పరిహారం అంతే. ఐశ్వర్య కాల్ చేసింది. క్వైట్ శేఖర్. ఓకే సార్. హలో బంగారం. రే మావా, ఎక్కడున్నావ్రా? చెప్పు బంగారం. ఎక్కడో ఉండి చెప్పు అంటే నా కోపం వస్తుంది. నా పక్కనే ఉండి నన్ను చక్కగా చూసుకుంటానని చెప్పావు కదా. అర్జెంట్ పని నుండి బయటకు రావాల్సి వచ్చింది బంగారం. వచ్చేస్తాను. రే, నేను నా బిడ్డ నీకోసం ఎదురు చూస్తున్నాం. డాడీని త్వరగా రమ్మని అడుగుతుంది బేబీ. వచ్చేస్తాను బంగారం, నువ్వు డిన్నర్ చేసాయి. లేదురా, నువ్వు వచ్చాకే తింటాను. నువ్వింకేం చెప్పుకో. ఓకే బాయ్, ఉంటాను. బంగారం. వెంటనే రమ్మంటుంది కదా, వెళ్ళు మహి. పర్లేదు చంద్రముఖి. శేఖర్ సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ సంవత్సరం జీతం ఇచ్చి పంపించేయండి. అలాగే సార్.
నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు మహి. నీ ప్రాణమైన ఐశ్వర్య ప్రాణం నా కడుపులో ప్రాణంగా పెరుగుతోంది. నువ్వింటికి వెళ్ళావు. టేక్ కేర్ చంద్రముఖి. బాయ్. నాకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముంది నీకు? ఇప్పటిదాకా రానిలేదు చూడు. అమ్మాయి గారు, చిన్నబాబు గారి కోసం ఎదురు చూస్తున్నారా? వచ్చేస్తారు. మీకేమైనా అట్టుకురమ్మంటారా? ఏం వద్దు పార్వతి, నువ్వు వెళ్ళి పడుకో. బంగారం ఇక్కడ ఉంది, ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఏయ్, ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ చేస్తే నిమిషం కూడా మాట్లాడలేవా? నాకన్నా ముఖ్యమైన పనులున్నాయా నీకు? సారీ బంగారం, అర్జెంట్ వర్క్ ఉండి అందుకే. ఎంత అవసరం వచ్చినా సరే నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ జన్మకు నేను మళ్ళీ అమ్మని అవుతానో లేదో అనుకున్నాను, కానీ నేను నీకు దూరం కాకూడదని ఆ దేవుడు నన్ను అమ్మగా మారుస్తున్నాడు. అందుకే నువ్వు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. ఏంటి నీలు, ఐశ్వర్య ఈ జన్మకు అమ్మ కాలేదనుకుంటే పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. విన్నావా? విషయం ఏంటో స్పష్టంగా వినాలి పదా. ఏంటి చిన్నబాబు కథ? నీ భార్య గర్భవతా? మమ్మల్ని పిచ్చి నాటకాలు అన్నావు, ఇప్పుడు నువ్వాడుతున్న నాటకాలేంటి మహి? షట్ అప్. మేము నోరు మూసుకుంటే నువ్వు చెప్పే కథలన్నీ మేము వినాలా? ఈ జన్మకి ఐశ్వర్య తల్లి కాలేదు. అవ్వడం అనేది కలే ఆంటీ. ఇంకొకసారి అలా అన్నావంటే చెప్ప పగులుతుంది. బంగారం, చిన్నబాబు, ఏంటి ఏంటి గొడవలు? వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. మహికి పిచ్చి పట్టిందంటీ. ఐశ్వర్య నీళ్లు పోసుకుందంట. ఏయ్, నాలుగు చీరేస్తానేమనుకున్నావో? ఐశ్వర్య ఆగమ్మా. లేదంకుల్, నేను కన్సీవ్ అయ్యాను.